సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. లంచం తీసుకోవడాన్ని సమర్థిస్తూ ఎంఆర్ఓ ముర్షావలి మాట్లాడారు. మంత్రులు, ఉన్నతాధికారుల పర్యటన, భోజనాల కోసం లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. అందుకే రైతుల నుంచి లంచం వసూలు చేస్తున్నామని సమర్థించుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలోని కింది స్థాయి సిబ్బంది లంచం అడుగుతున్నారని ఎంఆర్ఓకు ఒక రైతు ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా సర్వసాధారణమంటూ తహసీల్దార్ మాట్లాడుతుండగా బాధిత రైతు సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్న మా ఆర్ఐ 4 విఆర్ఓ ఖర్చు పెట్టినారు. 1,70,000. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి తహసీల్దార్ కి సంబంధించి అయితే ఒక వీడియో వైరల్ అవుతోంది. దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఆయన మీద ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? యోగానంద్, ఎంఆర్ఓ ముషావలి చేసిన వ్యాఖ్యలు కొంచెం సంచలనంగా మారాయి. లంచం తీసుకోవడం తప్పు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుంది, వీటన్నింటికి ఎవరిస్తారు, మాకు జీతాలు మీకు ఖర్చు పెట్టలేం కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రైతు తన పొలం సమస్య కోసం ఎంఆర్ఓ కలిసిగా లంచం ఎందుకు ఇవ్వాలి రైతు ప్రశ్నించినప్పుడు ఈ వ్యాఖ్యలు అనేది చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారి జిల్లా అధికారులు కూడా ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి తెలుస్తుంది. అధికారులు కూడా అతనిపై చర్యలకు తెలుస్తుంది. తొందరలో చర్యలు తీసుకుంటామంటూ అధికారులు కూడా హామీ చేయాలని తెలుస్తుంది. ఒక ఎంఆర్ఓ అయ్యింది లంచం తీసుకోవడం తప్పు కాదు, లక్షల్లో ఖర్చు అవుతుంది, మాకు ఎలా చేయాలి, మేము మా సొంత జీతాలో పెట్టుకోలేం కదా రైతునే తిరిగి ప్రశ్నించడంతో కంగు తిన్నట్టు తెలుస్తుంది. ఓ రైతు భూమి విషయంలో కూడా చేసినట్టు ఇంతకు ముందే ఈ ఎంఆర్ఓపై అనేక ఆరోపణలు వచ్చాయి. భూమి విషయంలో తలదూరుస్తున్నాడు, ముఖ్యంగా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు, లంచాలు భారీగా వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇదివరకే బిగ్ టీవీ కూడా ఇతరపై కథన ప్రచారం చేసింది. అయినా కూడా ఇతర తిరు ఏ మార్పు కూడా మార్పు రావడం మనకు తెలుస్తుంది. ఏకంగా డబ్బులు తీసుకోవడం, ముఖ్యమంత్రులకు మంత్రుల పర్యటన కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, మా కోసం కాదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల పట్ల రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆర్డీఓ కూడా విచారణ జరిపాడు. త్వరలో ఇతరపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.